సార్ మాది పల్నాడు జిల్లా ఉప్పరపాలెం గ్రామం. మా సమస్య ఏంటంటే సార్ 2014 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అప్పుడు ఎలా అయితే బంజరు భూములు ఆక్రమణ చేశారో అదే తరహాలో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ న్యాయం అనేది ఎక్కడ జరగట్లేదు సార్. వైసీపీ అధికారులు ఉంటేనో వైసీపీలో టీడీపీలో వచ్చి వైసీపీలో జాయిన్ అయిపోతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. టీడీపీ అధికారులకు వస్తే వైసీపీ నుంచి టీడీపీలకు వచ్చి కండలు కప్పుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. పేదవారికి అనేది న్యాయం జరగట్లా. డబ్బున్నోడే రాజకీయంగా ఎదుగుతున్నాడు. ఒక పేదవాడిని ఎలా తొక్కాలనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎవరన్నా ధర్మం మాట్లాడితే నా ఆస్తులు ఎందుకు ఇలా చేస్తున్నారని ఎవరన్నా చట్టపరంగా లీగల్ గా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ భయభ్రాంతులు గురి చేయటం, వాళ్ళ పైన దహలు దిగపడటం, ఎస్టీ కేసులు పెట్టడము, లేదంటే ఇంకా ఎక్కువగా ఆయన బలంగా మాట్లాడితే మతసీమత లేదని పిచ్చోళ్ళ లెక్క చిత్రీకరించి పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడేసి వాళ్ళ ఎమ్మెల్యేల చేత మధ్యవర్తుల చేత పనులు చెప్పి ఎస్ఐ గారికి ఒత్తిళ్లు తెప్పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు సార్. దీని మీద నేను పవన్ కళ్యాణ్ గారికి మొన్న అర్జీలు పెట్టాను. 4 వారాలు అవుతుంది అర్జీలు పెట్టేసి. అర్జీలు వచ్చినాయి సార్. ఆ అర్జీలు వచ్చిన తర్వాత పంచాయతీ వాళ్ళు వచ్చి చూశారు, ఈఆర్ఓ గారు చూసి ఈ ల్యాండ్ ఆక్రమణ చేసింది నిజమే అని చెప్పి అక్కడ ఉండాలి గ్రామంలో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ టీడీపీ వారు ఉండారో వాళ్ళకి చెప్పారు, 90 రోజుల్లో మీరు 105 రోజులు ఖాళీ చేయాలి, లేదంటే కోర్టు నుంచి నోటీసులు వస్తే మేము కేసులు అయితే అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు మళ్ళా వైసీపీలో నుంచి కొంతమంది వచ్చి టీడీపీలో జాయిన్ అయిపోయి నా మీద దాడి చేసి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టమని పైన ఎమ్మెల్యే గారి చేత రికమెండేషన్ చేసి ఎస్ఐ గారికి ఒత్తిడి చేస్తున్నారు. ఆయనేమో ఇతను లీగల్ గా వస్తున్నారు, మీరు ఇలా చేస్తున్నారు, మళ్ళా మేము కేసు ఎఫ్ఐఆర్ చేస్తే రేపు మాకు జాబులు ఇబ్బంది అవుతుందని వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ చేయకుండా రోజు మార్నింగ్ 6 గంటలకు ఎత్తుకెళ్ళి నైట్ 11:45, 12 దాకా పోలీస్ స్టేషన్ బయట కూర్చోబెట్టి పంపిస్తున్నారు. ఇలా గత 5-6 రోజుల నుంచి జరుగుతుంది. నిన్న వాళ్ళు గట్టిగా ఒక కానిస్టేబుల్స్ కి ఇద్దరికి వచ్చేసి 32,000 డబ్బులు ఇచ్చేసి ఈ నైట్ ఎలా అన్నా సరే వాడు ఈపు సున్నం చేసి కొట్టైనా సరే వాడిని ఇచ్చేసి ఒప్పించి రేపు పొద్దున్న సంతకాలు పెట్టేసి వాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కానీ లేదంటేనో మతిసీమత ఇదైందని చెప్పి సంతకాలు పెట్టించి హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చెప్పి నిన్న సాయంకాలం డబ్బులు ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్స్ వాళ్ళకి. అది నేను ఒక కానిస్టేబుల్ గారు వచ్చి నాకు తెలియపరిచారు. ఇంకేమన్నా నైట్ 10:40కి సార్ నేను బయటకు టీ తాగుతాను సార్ అంటే తాగిరమ్మ మేము కూడా భోజనం చేస్తా ఉన్నారు. నేను ఇంకా అక్కడి నుంచి జంప్ అయ్యి జనసేన పార్టీ ఆఫీస్ కాడికి వచ్చాను. రాగానే ఇక్కడికి రేపు పొద్దున 10 o'clock వచ్చి అర్జీలు పెట్టుకోమన్నారు సార్. ఈ రోజు మార్నింగ్ వచ్చి మళ్ళీ నాకు ఇలా ఫ్యాన్ హాన్ ఉంది, ఇలా సంగతి మొత్తం ఎవరైనా రాసి అర్జీ పెట్టాను. ఇది 3సారి సార్. 3సారి పెట్టాను సార్. పెట్టిన ప్రతి ఒక్క అర్జీ కూడా 2 వారాల్లో మనకి రిప్లై అవుతున్నారు సార్. గవర్నమెంట్ ద్వారా వర్క్ అయితే ఫాస్ట్ గా నడుస్తుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడ వస్తున్నాయి, అక్కడ ఎమ్మెల్యే ద్వారా బట్టి పనులు కావట్లేదు సార్. ఇది సమస్య అనేది సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాలో హ్యాపీగానే ఊరు అభివృద్ధి బాగానే జరిగింది. మా ఊరికి ఒకప్పుడు రోడ్డు లేదు, రోడ్డు కూడా వేసారు, మంచినీళ్ళ ట్యాంక్ కూడా కట్టించారు, అంతా బాగుంది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆ తర్వాత టీడీపీ 2014 ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఇంకా అక్కడి నుంచి గొడవలు, ఫ్యాషనిస్టులు, భూ కబ్జాలు ఇవే జరుగుతున్నాయి సార్. ఇప్పటి వరకు మా ఊర్లో ఒక రోడ్డు వేసినట్టు కానీ ఒక సైడ్ కాలువ కానీ ఒక మంచి పని అనేది ఎక్కడ లేదు సార్. పోనీ వికలాంగులకు కొత్తగా పింఛన్ అప్లై చేయటం కానీ, ముసలిళ్ళకి పింఛన్ అప్లై చేయటం కానీ, ఏదైనా రైతు భరోసా గురించి కానీ ఎవరిననేది ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. ఒకవేళ మీలాంటి ద్వారాగా మీ యూట్యూబ్ ఛానల్లో ఇలా చూసి మీరు తెలుసుకుని వాటి గురించి అడిగితే గట్టిగా ప్రశ్నించగా మా మీద కేసులు, మా మీద దాడులు ఇలాంటివి జరుగుతున్నాయి సార్. దయచేసి దీనికి న్యాయం చేకూరుతారని మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని, ఆయన ఆశయాలను నమ్ముకొని తిరుగుతున్నాము. డెఫినెట్గా చేస్తారు సార్. సార్ కళ్యాణ్ బాబు గారు 2 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ నుంచి అందరూ ఈడిన తర్వాత కూడా నా కంఠం ఊపిరి ఉన్నాను, నేను ఎవరికి భయపడి నేను ధర్మ వైపు పోరాడతాను, నేను ఒక మార్పు చెప్తాను, నా ఊపిరి ఆగే లోపల నేను యువతలో కొత్త రక్తాన్ని నింపేసి కొత్త రాజకీయ నాయకులు నేను ముందుకు తీసుకొస్తానని చెప్పి ఒక మాట అన్నారు. ఆ మాట కట్టుబడే ఉన్న ఒక ఎమ్మెల్యేని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్న తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా వెనకడుగేయకుండా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ముందుకలా సాగిపోతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆయన రాజీ పడింది లేదు, తన మాట కట్టుబడి ఉన్నారు. ఇప్పటికి కూడా తను డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఎప్పుడో 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం మాట ఇచ్చిన మాటని ఫస్ట్ ఆయన నెరవేర్చుకున్నారు. కొండ అరకుల్లో కావచ్చు ఎక్కడైనా సరే రోడ్లు లేని కాడికి వెళ్ళి ఆయన సొంతంగా వెళ్ళేసి రోడ్లు వేయటం కానీ, మన కాకినాడ ఎమ్మెల్యే గారు దారంపూడి తెలుసు కదండి మీకు, సముద్రానికి ఎవరు కూడా 9 కిలోమీటర్లు అసలు వెళ్ళరాని సెక్యూరిటీలో, కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి దాన్ని శాసనం పట్టారు. కానీ కొంతమంది మధ్యవర్తి రాజకీయ నాయకులు దాన్ని కొంచెం బయటకు రానికుండా చేస్తున్నారు. సో ముందు ఫ్యూచర్లో కూడా అవి కూడా బయటకు తెస్తారు. సో ఫస్ట్ టైం కదా సార్, కొంచెం రాజకీయ నాయకుడు సార్ చెప్పినా సరే మధ్యలో కొంతమంది చేయట్లేదు పనులు,
కానివ్వట్లేదు. సో అవి కూడా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. కొంచెం నిదానంగా అన్ని ఒక గాడి తెస్తారు. మంచి మార్పు అయితే తీసుకొస్తాడు. మంచి భవిష్యత్తును అయితే ఇస్తాడని నమ్మకం నాకు చాలా పుల్లుగా ఉంది సార్. ఒకటేనండి, జనసేన పార్టీ తరఫున ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన మరో ఛత్రపతి శివాజీ రూపంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారని మేము నమ్ముతున్నాం. గత 2019 నుంచి కరోనా టైంలో నా షూటింగ్స్ లేక నేను శ్రీశైలం వెళ్ళాను దర్శనానికి. శివమాలేసి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సేవా సమితిలో నాకు కోఆర్డినేటర్ గా అవకాశం కలిగించారు. అక్కడ శ్రీ కృష్ణ దత్త సేవా సమితిలో 5 సంవత్సరాలు నేను సేవ చేశాను, ఫ్రీ సర్వీసు. అయితే ఇక్కడ సేవాపరమైన నిలువు దోపిడీ జరుగుతుందండి. దొంగ దర్శనాలు, రూముల విషయంలో కానీ, సేవ కోసం లేడీస్ ని పెద్ద పెద్ద ఎంప్లాయీలకి శారీరకంగా ఇబ్బంది పాలు చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. దాని గురించి నేను గలమెత్తి మాట్లాడగా నా మీద శ్రీశైలంలో ఎస్ఐ గారికి, సిఐ గారికి కంప్లైంట్ చేసేసి నన్ను నా కోఆర్డినేటర్ ఐడి కార్డు తీసేసినారు. తీసేసి పైపెచ్చు నా మీద దాళ్ళకి పాల్పడ్డారండి. దీన్ని ఎక్కడ భయపడలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సార్, 2022లో 21లో శ్రీశైలంలో గోవులు 1482 గోవులు ఉండాలి సార్. ఆ కరోనా టైంలో గోవులు మొత్తం మాయ అయిపోయినాయి. ఎలా మాయ అయిపోయినాయి సార్, యువ గారు వాళ్ళ పర్సనల్ గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంది సార్. అక్కడ కొన్ని గోవులను తరలించాడంట, కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కి తరలించాడంట. మరి మిగతా గోవులు ఏమైనా అడగగా లోయలో పడిపోయినాయని చెబుతున్నారు. చిరతపులు దాడులు చేసిన అంటున్నారు సార్. అది ఎంక్వైరీ చేసేసి 1450 గోవులు ఈ రోజు 600కి 700కి ఎలా వచ్చినాయి, ఆ గోవులు అన్ని ఎలా మాయైపోయినాయి, దాని మీద ఎంక్వైరీ చేయాలి సార్. అలాగే శ్రీశైలం దేవస్థానంలో బ్యారిగేట్లు అవి తయారు చేసి ఈ పర్సనల్ గా మన శ్రీశైలం యువ లవణ గారు ఆయన గెస్ట్ హౌస్ తరలించుకుని అక్కడ వర్కులు చేసుకున్నాడు. చాలా అకృతాలు పాల్పడ్డారు. దాని మీద ఎంక్వైరీ చేసి కొంచెం సార్ వాటిని బయటకు తరలించారు కోతగా అని చెప్పేసి నాకు పక్కా ఇన్ఫార్మ్ సార్. ఎందుకంటే ఆ గోశాలలో ఎస్టీలని పెట్టారు సార్ జాబ్కి. వాళ్ళు ఏంటంటే జీతాలు పడట్లేదంట, 5 నెలలు 6 నెలలు సంవత్సరం జీతాలు పడట్లేదని. ఈ గోవులు ఏంటంటే అక్కడ మన సాక్షి గణపతి ఉంటుంది, అక్కడ మొగదారం ఉంటుంది, అక్కడికి మేతకి వెళ్తాయి అనమాట. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ సున్పెంట ఉంటుంది, అటు మళ్ళీ ఇస్తారండి. మళ్ళీ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కోతకి వెళ్ళిపోతాయండి. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళేసి కోతకి వెళ్ళిపోతాయండి. వాటిని లెక్క అనేది ఉండదు. ఆ గోశాల ఎంప్లాయీ పెద్ద అధికారి ఉంటారు, ఆయనకి అమౌంట్ ముట్టిద్ది కొంచెం లంచము. అలాగే డాక్టర్ చనిపోయి 3 సంవత్సరాలు అయిపోతుంది సార్. ఆ గోవులు రక్షణ చేసే డాక్టర్ ఎట్నా డాక్టర్ ఇంతవరకు కొత్త డాక్టర్ని పెట్టలేదు. ఎవరైనా మీలాంటి వాళ్ళు పెద్దలు ముందుకు సహకరించి గోవులకి ఆహారం పదార్థానికి ఎవరైనా డబ్బులు డొనేట్ చేసినా, మందులు డొనేట్ చేసినా బయట బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారు. దయచేసి దీని మీద మీరు చర్యలు తీసుకుంటారని నా విన్నపం. నేను పవన్ కళ్యాణ్ గారికి దానికి కూడా అర్జీలు పెట్టాను. పెడితే నేను ఇండైమెంట్కి పెడతామండి, ఇది పెద్ద ఇష్యూ కదా, మీరు బయట ఎక్కడ దీన్ని గోల్ చేయకండి, మీరు చేస్తా ఉన్నారు. ఈ సేవాపరమైన జరిగే మోసాలు, ఈ గో రక్షణ గురించి మీరు కొంచెం వివరించండి. అలాగే తిరుపతిలో సేవ చేసుకున్నారు సార్. ఆన్లైన్ అయితేనేమో మనిషికి 500 నుంచి 5,000 తీసుకుంటున్నారు సార్. ఆఫ్లైన్ అయితేనో 1000 రూపాయలు తీసుకుంటున్నారు అంట. ఆ డబ్బులు తీసుకుంటున్నారు కానీ వీళ్ళకి సేవ అనేది కల్పించట్లేదు. పైపెచ్చు 5 రోజులు శ్రీశైలం 5 రోజులు తిరుమల కొండ పైన సేవ చేస్తే గుళ్ళో గర్భగుడిలో సేవ చేస్తే మనిషికి వచ్చేసి 15,000 నుంచి 35,000 వరకు తీసుకుంటున్నారంట సార్. దానివల్ల ఏంటంటే డబ్బున్న వాళ్ళకే గర్భగుడి డ్యూటీ పడుతుంది తప్ప మిగతాలు పడట్లేదు. సో దయచేసి తమరు దీన్ని కూడా మీ దృష్టికి, ఇండియా దృష్టికి తీసుకెళ్లి తిరుపతిలో కూడా మా సామాన్యులు కూడా సేవ చేసుకునే అవకాశం కల్పించి మన హిందూ ధర్మాన్ని కాపాడతారని, హిందూ సంరక్షణకి ముందడుగు వేస్తారని మనస్ఫూర్తిగా మీ శిరస్సు నుంచి నమస్కరించి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను సార్. జై శ్రీరామ్, ఓం నమః శివాయ.